ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ బేబీ నాయన. సిఐఏ సమ్మిట్ విజయవంతమైన సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే బేబీ నాయన, బొబ్బిలి పట్టణంలో ఉన్న పిఏసిఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు ఆర్వీఎస్ కేకే రంగారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బేబీ నాయన గారు మాట్లాడుతూ, రైతులు తమ ధాన్యాన్ని దళారులకు కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో మాత్రమే విక్రయించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు సకాలంలో డబ్బులు అందక ఎన్నో కష్టాలు పడ్డారని, పందులు పందికొక్కులు బారిన పడకుండా ధాన్యాన్ని కాపాడుకునే పరిస్థితి ఉండేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధాన్యం మిల్లులకు వెళ్లేలోపే రైతుల అకౌంట్లలో డబ్బులు వేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. నమస్కారం. ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు కేంద్రం బొబ్బిలి పిఏసిఎస్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ కేంద్రాన్ని ఇవాళ ప్రారంభించడం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, అదేవిధంగా సహచర నాయకులు, పత్రికా సోదరులు, అధికారులు, అనధికారులు అందరం కలిసి ఇవాళ ఒక నూతన సంవత్సరం, నూతన పంట, బాగా పండినటువంటి పంట, కిందటి సంవత్సరం కన్నా రైతులకి, ధాన్యం రైతులకి అత్యధిక ప్రోత్సాహకాలు ఇచ్చే సంవత్సరంగా ఇది ముమ్మాటికి ఉండబోతుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. మీకు అందరికీ తెలుసు, ప్రతి రైతుకి ఒక పీడకల, ఎస్పెషల్లీ ధాన్యం రైతుకి ఇంకా పెద్ద పీడకల. ఏ సంక్రాంతికి కూడా సకాలంలో డబ్బులు అందినటువంటి పరిస్థితి లేదు. సంక్రాంతి పండగ ఇంట్లో చేసుకోకుండా పందికొక్కులకి, ఊరపందులకి ధాన్యం ఆహుతవ్వకుండా కల్లాల్లోని సెల్లో రైతు పడుకొని కాపలా కాసే పరిస్థితి. దానికి భిన్నంగా కిందటి సంవత్సరం ధాన్యం మిల్లుకు తోలి మిల్లుకి వెళ్లే లోపు రైతుల ఖాతాల్లో డబ్బులు పడే పరిస్థితి. అది కిందటిసారి గత 5 సంవత్సరాల పీడకలకి ఈ ఎన్డీఏ ప్రభుత్వంకి తేడా. ఇవాళ ఒక సమర్థులు ముఖ్యమంత్రిగా ఉంటే, ప్రజల యొక్క మనోభావాలు తెలిసిన వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే, రైతులకు పెద్దపీట వేసే ప్రభుత్వం కేంద్రంలో ఉంటే ఎప్పుడు కూడా రైతుకి మంచి జరుగుతుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సరం కూడా కిందటి సంవత్సరం కన్నా బ్రహ్మాండంగా ధాన్యం సేకరణ జరుగుతుందని మీకు అందరికీ కూడా ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఒక తుఫాను 22వ తారీఖు తర్వాత మన రాష్ట్రానికి రావచ్చు అనేది ఒక సందేహం. ఇంకా కదలికలు రానప్పటికీ రైతులందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి సేను కోతలు పూర్తి చేసుకోవడమే కాకుండా బడిపిలు కూడా పూర్తి చేసుకోవాలని అంటే మీరేం ఆందోళన చెందకండి, కానీ 22వ తారీఖు లోపు మీ కోత, బడిపిలాత కార్యక్రమం పూర్తి చేసుకోవాలని నేను మీ ద్వారా నా నియోజకవర్గ, నా ప్రాంత రైతు సోదరులకు తెలియజేసుకుంటున్నాను. దయచేసి బడిపి కూడా బిగువుగేయండి. తొందర మీద ఆదరాబాదరాగా ఎన్నులు బయటకు బిగువుగా వేయకుండా మీరు పలచగా మీ బడిపి మీరు వేస్తే వర్షం పడినా ఇబ్బంది ఉంది. కాబట్టి బడిపి కూడా బిగువుగేయండి. అది చాలా మంది సందేహాలు, బడిపేటి బిగువేటి అని. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలు, రైతుకు అర్థమైతే చాలు అది. కాబట్టి ఈ సందేశాన్ని మీరు, ఇది రైతు వారి భాష, అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలు, మీరు రైతు వరకు ఈ విషయం చేరేయమని. మొన్న మన వైజాగ్ లో జరిగినటువంటి సిఐఐ సమిట్, ఆ సిఐఐ సమిట్ అనేది మన రాష్ట్రానికి ఎటువంటి మంచి జరగబోతుందో, ఎంత సువర్ణ భవిష్యత్తు లభించబోతుందో అది మనం మాటల్లో వర్ణించలేము. అంటే కేవలం ఈ ప్రభుత్వం మీద నమ్మకం,
చంద్రబాబు నాయుడు గారు లాంటోళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే అది నమ్మకం అంతే. అవాళ హైదరాబాద్ లో ఏ విధంగా అయితే హైదరాబాద్ ని ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలను ఆకర్షించారో రేపు వైజాగ్, ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం అదే విధంగా తయారవబోతుందన్న విషయం మొన్న ఒక హైదరాబాద్ తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మన స్వర్ణాంధ్రప్రదేశ్ లో, మన ఆంధ్రప్రదేశ్ లో 10 హైదరాబాద్లు రేపు తయారు చేయబోతున్నారు. నారా లోకేష్ గారు నిజంగా అంత వర్కహాలిక్ కన్సర్న్ మినిస్టర్ బహుశా ఎక్కడ ఉండదు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం అది. వారు నిజంగా వారు చూపినటువంటి చొరవ, వారు చూపినటువంటి చైతన్యం, వారు చూపినటువంటి ముందు చూపు నిజంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టమని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రానికి కనీ విని ఊహించిన విధంగా ఈ సిఐఐ సర్వీస్ ద్వారా రానున్న 5 సంవత్సరాల్లో లబ్ది చేకూరబోతుంది. అదేవిధంగా ఇంకొకటి అపారమైన నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీపరుడు ఈ ప్రభుత్వానికి పూర్తిగా అండదండగా ఉన్నారు కాబట్టి అంతా మంచి జరుగుతున్నటువంటిది ఒక సత్సంకల్పమని మీకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తూ ఈ రాష్ట్రంలోని ఇండస్ట్రీస్ రావాలి, సంస్థలు రావాలని పూర్తి స్థాయిలో మోడీ గారు కూడా మరి మనకి సహాయ సహకారాలు అందించడం వల్ల మనకి రానున్న రోజులన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఒక పీడకలైతే రానున్న రోజులన్నీ కూడా మంచి రోజులే అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇంచుమించు మొన్న సిఐ సదస్సు వల్ల ఇంచుమించు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రీ, ఒక మంచి ఇండస్ట్రీ, ఉపాధి కల్పించే ఇండస్ట్రీ వచ్చే పరిస్థితి ఉందని మీకు అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాను.